ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా వందనాలు. జీవం గల దేవుని స్వరం అనే ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ నా వందనాలండి. దేవునిచే అనేక ప్రాంతాల్లో బహుబలంగా వాడబడుచున్న దేవుని సేవకులు, అభిషక్తులు రెవరెండ్ వి రతన్ రాజు గారు వాక్య పరిచయం చేదురు. కావున మీరందరూ శ్రద్ధగా విని దైవాశీర్వాదం పొందండి. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో ఈ జీవము గల దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైనటువంటి వాక్య సందేశ కార్యక్రమాన్ని వీక్షించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను. బిడ్డలారా, మీరందరూ క్షేమంగా ఉన్నారా? మీరందరూ క్షేమంగా ఉండాలని మేము అనుదినము కూడా మీ కొరకు, మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని ఉచితమైనటువంటి మహాకృపలో 2025 సంవత్సరం ఒక నెలంతా కూడా మన జీవితంలో గతించిపోయింది. 2వ నెల మరి ప్రారంభపు దినాల్లో మనం ఉన్నాం. దేవుని ఉచితమైనటువంటి కృప ప్రభు మనలందరినీ కూడా భద్రపరుస్తున్నారు. అందును బట్టి నేను దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నేను చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని మనం వినబోతూ ఉన్నాం. మీ మనసులను, మీ హృదయాలను దేవుని బిడ్డలారా వాక్యానికి సమీపముగా మీరు మరి తీసుకుని వచ్చి దేవుని యొక్క మాటలు మీరు వినాలని దైవజనుడిగా ప్రేమతో నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మానవ జీవితంలో ఎన్నో భయాలు, ఎన్నో ఆందోళనలు, ఎన్నో కలవరాలు మనలను భయపెడుతూ ఉంటాయి. రకరకాల సమస్యలు మనలను భయపెడుతూ ఉంటాయి. గత దినాల్లో మీకు తెలియపరిచినట్లుగా మనుషులు భయపడుతూ ఉంటారు, అనారోగ్యాలు భయపెడుతూ ఉంటాయి, సమస్యలు భయపెడుతూ ఉంటాయి, అప్పులు మనలను భయపెడుతూ ఉంటాయి. ఇలాగా ఒకటని కాదు, ఈ లోకంలో ప్రతి మనుషుడు కూడా భయపడుతూనే బ్రతుకుతూ ఉన్నాడు. బిడ్డలారా, నేను ఎప్పుడు కూడా భయపడలేదు అని ఎవరు చెప్పడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు నేటి దినాలు. బిడ్డలారా, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మీలో కూడా అనేక మంది రకరకాల సమస్యలకు మీరు భయపడి ఉండొచ్చు. అయితే దేవుని వాక్యం ఏం చెబుతుంది అని ఆలోచన చేస్తే బిడ్డలారా, మనం భయపడడం ద్వారా మనుషులకు విలువ వస్తుంది అని దేవుని వాక్యం చెబుతుంది. సమస్యలకు భయపడుతూ ఉంటాం, కానీ మనం భయపడడం ద్వారా ఇంకా సమస్య అనేటటువంటిది పెరుగుతుంది, కానీ ఆ సమస్య తగ్గేటటువంటి అవకాశం లేదు. కాబట్టి భయపడక దేవుని యందు మనం విశ్వాసం ఉంచి ఆ దేవుని మీద నమ్మకం ఉంచినప్పుడు తప్పకుండా మన సమస్యల నుండి ప్రభు మనల్ని తప్పకుండా విడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నేను మీకు అందించబోయేటటువంటి వర్తమానం ఏంటని ఆలోచన చేస్తే, ఫరో భీకర సైన్యాలకు ఎర్ర సముద్రానికి భయపడిన దేవుని ప్రజలు. పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమాకాండము 14వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి. ప్రైజ్ ది లార్డ్. బిడ్డలారా, లేఖనం సెలవిస్తున్నటువంటి మాట మీరు చూడాలి. ఫరో సమీపిస్తూ ఉండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి. ఇక్కడ మీరు గమనించాలి, రమారమి 430 సంవత్సరాలు బిడ్డలారా ఇశ్రాయేలీయులు ఐగుప్తు యొక్క చెరలో వారు ఉన్నట్లుగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ 430 సంవత్సరాలు వారు పడిన వేదన అంతా ఇంత కాదు. ఏమండి, వారు ఎంత కష్టపడ్డారు, ఎంత వెట్టి చాకరీ చేశారు, ఎంత నలిగిపోయారు అంటే వారంటండి దేవుని వాక్యం చెబుతుంది నిట్టూర్పులు. అంటే వారు పడిన ఐగుప్తీయులు వారిని పెడుతున్నటువంటి శ్రమకు తాళలేక ఏమండి వారు దేవునికి నిట్టూర్పులు విడిచిరి, కన్నీళ్లతో ప్రార్థన చేశారు. నిర్గమాకాండం 1వ అధ్యాయం చదువుకోండి. ఏమండి దేవుని బిడ్డలారా, ఫరో వారి మీద భయంకరమైనటువంటి వెట్టి పనులను మోపాడు. వారు చేయలేకపోయారు. అంతటి భయంకరమైనటువంటి పరిస్థితులు వారివి.
అయితే ఆ విధంగా వారు ఆ శ్రమకు తాళలేక, ఆ ఇబ్బందికి తాళలేక, ఆ భయంకరమైనటువంటి ఐగుప్తీయులు పెడుతున్నటువంటి శ్రమకు వారు తాళలేక యెహోవాకు మొర్రపెట్టిరి. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం చెబుతుంది, ఆయన తన వాక్కును పంపి వారిని ఏం చేశాడంటే ఆయన వారిని విడిపించెను అని దేవుని వాక్యం చెబుతుంది. ఏంటయ్యా ఆయన వాక్కు అని ఆలోచన చేస్తే బిడ్డలారా, మోషేను దేవుడు ఇజ్రాయేలు ప్రజల యొక్క సంరక్షకుడిగా ఆయన పంపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, ఇజ్రాయేలు ప్రజలకు మోషేను సంరక్షకుడిగా పంపించడానికి ఏంటయ్యా కారణం అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మోషే ఈ లోక ఏమంటారు అంటే ధనము కంటే, ఈ లోక సంపద కంటే, ఈ లోక అధికారము కంటే దేవుని బిడ్డలారా దేవుని ప్రజలతో శ్రమపడుట మేలని తన జీవితాన్ని త్యాగము చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే మోషే. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, మోషే ఒక రాజకుమారుడిగా కనిపిస్తాడు. మోషే ఐగుప్తు యొక్క సకల విద్యలను, ఏమండి సకల శాస్త్రములను అవపాలన చేసుకున్నటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. అలాగే మోషే ఒక గొర్రెల కాపరిగా మనకు కనిపిస్తాడు. సాత్వికుడిగా, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడిగా కనిపిస్తాడు. అవండి, ఇతను ఇజ్రాయేలు ప్రజల పక్షముగా, అంటే దేవుని ప్రజల పక్షముగా నిలబడి ఆ ఐగుప్తు కఠిన బానిసత్వము నుండి ఇశ్రాయేలు ప్రజలను, దేవుని బిడ్డలారా, ఆ దాస్యము నుండి విడిపించటానికి ఈయన తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునిచే ఏమండి ఇశ్రాయేలు ప్రజలు విడిపించబడ్డారు. మోషే నాయకత్వంలో, దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశంలో 10 సూచక క్రియలు దేవుడు మోషే ద్వారా ఆయన జరిగించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. చివరిగా మనం చూస్తాం కదా, దేవుని బిడ్డ జ్యేష్ఠ పుత్రుని యొక్క సంహరణ. 10వ సూచక్రియ ఏంటంటే, ఏమండి అద్భుతం ఏంటంటే ఆ యొక్క జ్యేష్ఠ పుత్రుని సంహరణ. ఏమండి దేవుడు అక్కడ నిర్గమాకాండము 12వ అధ్యాయములు మనం చూడగలుగుతూ ఉంటే ఆ యొక్క 10వ సూచక క్రియ ద్వారా ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా ఆయన ఏమండి ఐగుప్తు బానిసత్వము నుండి ఆ రాత్రి బయటకు నడిపించాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఈ విధముగా దేవుడు మోషే ద్వారా ఇజ్రాయేలు ప్రజలకు గొప్ప విడుదల కలుగజేసినట్లుగా లేఖనములో మనం చూడగలుగుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక మాట మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే గనక, దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే గనక నిర్గమాకాండము 12వ అధ్యాయము 29వ వచనం, అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా మొదలుకొని తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరినీ, పశువుల తొలిపిల్లలన్నిటినీ యెహోవా హతము చేసెను. అతని సేవకులందరూ ఐగుప్తులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. దేవునికి స్తోత్రం. చూసారా, దేవుడు ఇజ్రాయేలు ప్రజల పక్షముగా నిలవబడి ఏమండి ఐగుప్తీయులకు ఆయన చేసినటువంటి ఆ యొక్క అద్భుతం, లేకపోతే ఆ సూచక క్రియను మనం చూడాలి. ఏంటి అంటే 10వ సూచక క్రియ, నా ప్రియ సహోదరి సహోదరులారా, తొలిపిల్ల సంహరణ. దేవుని మాట వినకపోతే, దేవుని యొక్క మాటకు విలువ ఇవ్వకపోతే, ఇజ్రాయేలు ప్రజల పక్షముగా దేవుడు నిలబడితే ఎంత ఉన్నతమైనటువంటి కార్యాలు జరుగుతాయో ఈ లేఖనములో మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఫరో అంటాడు కదా, మోసేయులు అడుగుతాడు ఏమని అంటే, నా ప్రజలందరినీ కూడా దేవుడు పోనిమ్మంటున్నాడు, 3 దినముల ప్రయాణం మేము వెళ్ళి యెహోవాకు పండగ ఆచరించి వస్తాము అని అడుగుతాడు. ఎవరినంటే ఫరోను. అడిగితే ఫరో చెప్పిన సమాధానం ఏంటి చెప్పనా? దేవుని బిడ్డ, నీ మాట విని ఇజ్రాయేలు ప్రజలను పోనివ్వడానికి ఆ యెహోవా ఎవడో నాకు తెలియదు అన్నాడు. అయితే దేవుడు ఎవరో నాకు తెలియదని చెప్పినటువంటి ఫరోకి ఆయన ఎవరో రుచి చూపిస్తున్నాడు. దేవుడు తన శక్తి ఏంటో చూపిస్తూ ఉన్నాడు. ఒక్కొక్క కార్యం. నీళ్ళు రక్తముగా మారిపోయినాయి, పేలొచ్చినాయి, 3 రోజులు కటిక చీకటి వచ్చింది,
కప్పలు వచ్చినాయి, ఇంక మిడతలు వచ్చినాయి, రహస్య స్థలాలలో గడ్డలు దేవుడు పుట్టించాడు. ఇలాగా భయంకరమైనటువంటి శిక్ష ఇజ్రాయేలు ప్రజల పక్షముగా దేవుడు నిలవబడి ఐగుప్తీయులకు ఆయన కలుగు చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటాం. ఇటువంటి అద్భుతాలు దేవుడు జరిగించి, మహత్కార్యాలు దేవుడు జరిగించి ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా ఐగుప్తు చెర నుండి, ఐగుప్తు బానిసత్వం నుండి, ఐగుప్తు ఇనప సంఖ్యల నుండి ఆయన వారిని విడిపించెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వారు అంటున్నారు కదా, నిర్గమకాండం 12:31 ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనును పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలు లేచి నా ప్రజల మధ్య నుండి బయలు వెల్లుడి, మీరు చెప్పినట్లు పోయి దేవునికి మహిమ కలుగునుగాక. చూసారా దేవుని బిడ్డలారా, వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి. అర్ధరాత్రి వేళ ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తు ఇనప సంఖ్యల నుండి, ఐగుప్తు బానిసత్వము నుండి దేవుడు వారికి విడుదల కలుగజేసెను. దేవునికి మహిమ కలుగునుగాక. వారు బయలుదేరి దేవుని బిడ్డలారా ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చేస్తూ ఉన్నారు. ఇంచుమించుగా దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏమండి దేవుని బిడ్డలారా, పిల్లలు కాక కాల్బలము 6 లక్షల వీరులని 37వ వాక్యంలో మనం చూస్తాం. 6 లక్షల మంది యుద్ధ వీరులు, ఇంకా పిల్లలు, ముసలివారు, స్త్రీలు వీళ్ళందరూ లెక్కేసుకుంటే దాదాపు 20 లక్షల మంది ప్రజలు అని బైబిల్ పండితులు చెబుతారు. ఏమంటే 20 లక్షల మంది అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసారు. ఇలాగ వారు బయలుదేరి దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యమును బట్టి ఎర్ర సముద్రము దగ్గరికి వచ్చారు. ఇంచుమించుగా 3 దినాలు అవుతుంది. ఎర్ర సముద్రం దగ్గర వారు ఉన్నారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటో చెప్పమంటారా, ఇజ్రాయేలీలు ఐగుప్తును వారు విడిచిపెట్టి బయటకు వచ్చినప్పటికీ కూడా ఫరో వారిని వెంబడించాడు. ఒక మాట మీకు చెప్పాలి, ఈ రోజున రక్షణ పొందిన సహోదరి సహోదరులారా, దేవుని మందిరానికి నేను వెళ్తున్నాను కదా, సాతానుగాడు నన్ను ఏమి చేయుడు అని మీరు అనుకోవటానికి వీళ్ళే. మీరు ఐగుప్తు లాంటి లోకాన్ని విడిచిపెట్టారు, మంచిదే. ఐగుప్తు లాంటి శరీర కోరికలు మీరు విడిచిపెట్టారు, మంచిదే. బాప్తిసం పొందారు, బహు మంచిది. మందిరానికి వెళ్తున్నారు, ఇంకా మంచిది. దేవుని పిల్లలుగా మీరు కొనసాగుతున్నారు, చాలా మంచిది. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, దుష్టుడు నన్ను ఏమి చేయుడు అని అనుకుంటే పొరపాటు పడ్డట్టే. గల కారణం ఏంటి చెప్పనా, ఈ లోక యాత్ర మనం ముగించే వరకు అపవాది నీ మీద నా మీద వాడు దాడి చేస్తూనే ఉంటాడు. ఎలాగ మనం చెప్పాలి అంటే, ఇజ్రాయేలీలు ఐగుప్తును వారు విడిచిపెట్టారు. ఏమండి, వారు కనాను దేశానికి బయలుదేరి వెళ్తూ ఉన్నారు. అయితే జరిగినటువంటి వాస్తవికత ఏంటో చెప్పనా, అపవాదిగా ఏమండి దేవుని బిడ్డలారా పోల్చబడినటువంటి ఫరో ఇజ్రాయేలు ప్రజల వెనకాల వారిని తరుముకుంటూ వస్తూ ఉన్నాడు. ఏమండి ఎందుకో మరలా ఐగుప్తులోనికి తీసుకుని వెళ్ళిపోవాలి, మరలా బానిసలు చేయాలి, మరలా వారిని లోకంలో కలపాలి, మరలా ఇనుప సంఖ్యల చేత వారిని బంధించాలి అని చెప్పి దుష్టుడు కూడా అంతే. రక్షణ పొందిన యవ్వన బిడ్డ, మందిరానికి వెళ్తున్న నా తల్లి, నా సహోదరి, నా సహోదరుడా, నిన్ను అపవాది మరలా వెనుకకు లాగడానికి ప్రయత్నం చేస్తాడు. ఎన్నో అనుభవాలు నీకుండి ఉంటాయి. అయితే నువ్వు ఫరోను చూచి, అపవాదిని చూచి భయపడిన రోజులు కూడా నీ జీవితంలో ఉండి ఉంటాయి. నా ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ ఇజ్రాయేలీలు ఐగుప్తును వారు విడిచిపెట్టి బయటకు వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గర వారు ఉన్నారు. ఫరో వస్తున్నాడు అని తెలిసిన వెంటనే ఏమైపోయారంటే అండి, 10 వాక్యాలు మనం చదువాం కదా, ఫరోకు వారు భయపడిపోయి ఏం చేశారంట చెప్పండి, యెహోవాకు మొర్ర పెట్టిరి. హల్లెలూయా. ఏమండి నిజంగా అంటాను, విశ్వాసానికి ఆస్కారం ఆ రోజున ఏర్పడింది. విశ్వాసానికి ఆస్కారం ఆ దినము ఏర్పడింది. ఎందుకంటే బలవంతుడైనటువంటి దేవుడు లోగడ ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు వీరి జీవితాల్లో. ఇవన్నీ వారు కల్లారా చూచారు. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీ జీవితంలో ఎన్నో దైవికమైన కార్యాలు దేవుడు నీ పట్ల జరిగించాడు. కొన్ని పర్యాయాలు, కొన్ని శోధనలు వచ్చి నిన్ను భయపెడుతూ ఉంటాయి. ఫరో లాంటి సమస్యలు, ఫరో లాంటి భయాలు, ఫరో లాంటి దేవుని బిడ్డలారా మనుషులు నిన్ను భయపడడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు.
అయితే విశ్వాసానికి ఆస్కారం ఏంటి చొప్పున లోగడ నీ జీవితంలో దేవుడు చేసిన ఉన్నతమైన కార్యాలను ఏం చేయాలి? జ్ఞప్తికి తెచ్చుకోవాలి. దేవుడు బలవంతుడు, ఆయన బలహీనుడు కాదు. ఆయన సర్వాధికారి. నీ జీవితంలో ఎన్నో మేలు చేశాడైనా, ఎన్నో నిందలు నీ జీవితంలో దేవుడు తొలగించాడైనా, నిన్ను పడిపోయినటువంటి నీ జీవితాన్ని దేవుడు తిరిగి కట్టాడైనా. కాబట్టి మీరు ఏం చేయకూడదు చెప్పనా? దేవుని శక్తిని శంకించటానికి వీళ్ళేమంటారు చెప్పనా? మేము వెనక్కి వెళ్ళిపోతాం, ఫరోకు మేము లోబడిపోతాం, ఫరోకు మేము దాసులం అవుతాం అని వీరు అల్ప విశ్వాసాన్ని వారు ప్రదర్శించారు. అక్కడ దేవుని బిడ్డలారా, నేనంటాను ఏంటి చెప్పనా? మనము వెనుకున్నవి మరచి ముందున్నటువంటి వాటి కొరకు మనం ఏం చేయాలి? వేగిరపడాలి. మన ముందున్నటువంటి పరలోకం కొరకు ఎదురు చూడాలి. కానీ మనుషులు భయపెడుతున్నారనో, లేకపోతే అపవాది భయపెడుతుందనో, అనారోగ్యాలు భయపెడుతున్నాయనో, సమస్యలు భయపెడుతున్నాయనో నీవు మరల వెనుకంజ వేయటానికి వీలు లేదు. దేవుని వాక్యం చెబుతుంది, కాడి మీద చేయి పెట్టిన తర్వాత వెనుక తట్టు చూచివాడు నాకు పాత్రుడు కాదని దేవుని వాక్యం చెబుతుంది. కష్టమైన, నష్టమైన, బాధ అయినా, ఇరుకైన, హింస అయినా, ఉపద్రవమైన, రాబోవైన, ఉన్నవైన, దూతలైన, ప్రధానులైన మనం ఏం చేయాలి చెప్పనా? క్రీస్తు కొరకే మనం బ్రతకాలి. క్రీస్తు ప్రేమ నుండి మనము వేరైపోవడానికి ఏమాత్రము కూడా నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దైవజనుడిగా మీకు నేను ఆనబెట్టి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సమస్యలు నిన్ను భయపెడుతూ ఉన్నాయా? నువ్వు దేవునికి ప్రార్థించే. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని దేవుడు చెబుతాడు కీర్తన గ్రంథంలో. కాబట్టి దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాటను మీరు ఆలోచన చేయాలి. ఎప్పుడైతే వారు భయపడిపోతూ ఉన్నారో, ఎప్పుడైతే వారు కలవరపడిపోతూ ఉన్నారో, ఎప్పుడైతే వారు వేదన పడుతూ ఉన్నారో, ఎప్పుడైతే వారు మరలా ఐగుప్తునకు వెళ్ళిపోవాలని అనుకుంటూ ఉన్నారో, వెంటనే దేవుడు మోసే ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట ఒక్కమారు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్న 13వ వచనంలో, అందుకు మోసే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఓరక నిలిచి ఉండి చూడుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, ఒక నాయకుడు అనేటటువంటి వ్యక్తి ఏం చేయాలి చెప్పనా? ప్రజలకు ధైర్యాన్ని కలిగించాలి. మోసే ఒక గొప్ప మంచి నాయకుడు. ఎందుకని చెప్పనా? ఇక్కడ మోసే ఇజ్రాయేలు ప్రజలు భయపడిపోతూ ఉంటే ఆదరణకరమైనటువంటి మాటలు పలుకుతున్నాడండి. ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి చెప్పనా? మిగతా వారు భయపడతా ఉంటే మనం ఇంకా వారిని భయపెట్టకూడదు. దేవుని మందిరానికి వెళ్తున్న సహోదరి సహోదరుడా, ఎవరైనా ఒకవేళ ఆదరణ లేక, నెమ్మది లేక, సమస్యలతో, ఇరుకులతో, అప్పులతో, వ్యాధులతో, రుగ్మతలతో బాధపడుతూ ఉంటే నువ్వేం చేయాలి? ఒక దైవజనుడా, ఒక దైవ సేవకురాలిగా కానీ, ఒక దైవజనుడిగా కానీ, ఒక సంఘ పెద్దగా కానీ నువ్వేం చేయాలి చెప్పనా? వారికి ధైర్యాన్ని కలిగించేటటువంటి మాటలు నీవు చెప్పాలి. ఏమన్నా చెప్పమంటారు దేవుని బిడ్డలారా? యెహోవా కలుగు చేయు రక్షణను మీరు ఓరక నిలిచి ఉండి చూడండి. కాబట్టి దేవుని యొక్క మాటలు దేవుని సేవకుడు చెబుతూ ఉండగా మీ హృదయాల్లో గొప్ప నెమ్మది కలుగునుగాక. ఈ మాటలు వింటున్న మీ అందరికీ దేవుడు గొప్ప ఆదరణ కలుగు చేయునుగాక. నువ్వే సమస్యతో బాధపడుతున్నావో, ఫరో లాంటి సమస్యలను ఏ విధంగా నేను కృంగదీస్తున్నాయి నాకు తెలియదు. ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డ ఈ వాక్యాన్ని వింటున్నా, నీవెక్కడి నుంచి ఈ వాక్యాలు చూస్తున్నప్పటికీ కూడా దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట చెప్పనా? భయపడొద్దు. దేవుడు నీకు విడుదల ఇవ్వడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. మీరు ఓరకనే నిలిచి ఉండి చూడుడి, నిలబడండి. దేవుడు నీ జీవితంలో ఈ 2025వ సంవత్సరంలో ఆయన కార్యము జరిగించబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ ఈ సమస్య వారికి వచ్చి వారు ఏం చేశారంటే భయపడి యెహోవాకు మొర్ర పెట్టిరి. వీరు ఒక మంచి తీర్మానం చేసుకున్నారు. ఆ తీర్మానం ఏంటి చెప్పండి? మొర్ర పెట్టాలనేటువంటి తీర్మానం. శ్రమ వచ్చినప్పుడు ఎక్కువగా ప్రార్థన మనం చేయాలి. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, శ్రమ కలిగినప్పుడు మనం ఏం చేయాలి? ఎక్కువగా దేవుని సన్నిధిలో మొర్ర పెట్టాలి. వీళ్ళు తీసుకున్న తీర్మానం ఎంత గొప్పదండి! మంచి తీర్మానమే కదా. ప్రార్థన చేయాలనే తీర్మానం మంచి తీర్మానమే కదా. కాబట్టి బైబిల్లో కొన్ని మంచి తీర్మానాలు ఉంటాయి. ఆ తీర్మానాలు ఏంటని ఆలోచన చేస్తే రూతు ఒక మంచి తీర్మానం చేసుకుంది. ఆ తీర్మానం ఏంటి అంటే, నయోమి అంటుంది, అమ్మా నీ తోడుకోళ్ళ వెళ్ళిపోయింది కదా,
నీ తోడుకోళ్ళు వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయింది కదా, నువ్వు కూడా వెళ్ళిపో అని రూతును కూడా పంపించేయడానికి ప్రయత్నం చేసింది. ఎందుకంటే ఆమె యవనస్తురాలు కదా, వెళ్ళిపోయి వివాహం చేసుకుని సంతోషంగా ఉంటే మంచిదనుకుంది ఇక నయోమి. కానీ రూతు తీర్మానం ఏంటి చెప్పనా, అత్త నువ్వు నన్ను వెళ్ళిపోమని బతిమాలుకొనవద్దు, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. ఏమండి, నువ్వెక్కడ చనిపోతావో నేను అక్కడ చనిపోతాను, మరణము తప్ప ఏది నిన్ను నన్ను వేరు చెయ్యలేదు. సరే, ఒక మంచి తీర్మానం కదా, ఒక మంచి తీర్మానం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి గొప్ప తీర్మానాన్ని మనం చేసుకోవాలి అని చెప్పి దైవ సేవకుడిగా నేను మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నా. తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రవక్త అయినటువంటి సమూయేలు గారు ఒక మంచి తీర్మానం చేసుకుంటున్నాడు. ఆ తీర్మానం ఏంటి అంటే, నేను మీ నిమిత్తము ప్రార్థన చేయకుండా ఉండలేను. ఒక మంచి తీర్మానం కదా, ప్రార్థన చెయ్యాలనే తీర్మానం మనం కలిగి ఉండాలండి. ఎవరైనా చెప్తారు ప్రార్థన చేయమని, ప్రార్థన చేస్తున్నారా? దైవసేవకుడిగా నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? ఒక విశ్వాసుగా ఇతరుల సమస్యల కొరకు ప్రార్థన చేయగలుగుతున్నావా? సంఘములు ఎవరైనా సాక్ష్యం చెప్పారు, అమ్మ నా కొరకు ప్రార్థన చేయమన్నప్పుడు ప్రార్థన చేయగలుగుతున్నావా? ఇక్కడ ప్రవక్త అయినటువంటి సమూయేలు గారు మంచి తీర్మానం ఏంటి చెప్పండి, నేను ప్రార్థన చేయకుండా ఉండను. ఇంకా ఒక మంచి నాయకుడిగా మోసే తర్వాత మరొక వ్యక్తి ఆయన ఏర్పాటు చేయబడ్డాడు. ఎవరు చెప్పండి? ఆయన యెహోషువ యొక్క ఒక మంచి తీర్మానం ఏంటి చెప్పన్నా, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాము. హల్లెలూయా! ఎంత మంచి గొప్ప తీర్మానం అండి. మీరు ఎవరినైనా సేవించండి, కానీ మేము మాత్రం యెహోవాను మాత్రమే సేవిస్తాము. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక వ్యక్తి కనబడతాడు, రాజుగారు. ఈయన దావీదు మాట. దావీదు యొక్క తీర్మానం ఏంటి చెప్పమంటారా, నేను యెహోవాకు ఒక స్థలము చూచు వరకు నా కన్నులకు నిద్ర నేను రానియను. అంటే దేవుని మందసం ఎక్కడుందంటే డేరాల్లో ఉంది, గుడారాల్లో ఉంది. నేనైతే సరంభి వేసినటువంటి గృహాల్లో నివాసం చేస్తున్నాను కదా, కాబట్టి నేను నా దేవునికి ఒక మంచి స్థలం కట్టాలి, ఒక మంచి మందిరాన్ని కట్టాలి. ఎంత మంచి తీర్మానం! మందిరాన్ని కట్టాలనే తీర్మానం ఎవరిదే? దావీదుది. ఒక మంచి తీర్మానం. ఏమండి, ఈరోజున దేవుని పని కొరకు ఒక తీర్మానం చేసుకోండి మీరు. మరొక స్త్రీ కనబడుతుంది, ఈమె రానినటువంటి ఎస్తేరు మాట. ఎస్తేరు తీర్మానం ఏంటి చెప్పన్నా, నేను నా పనికెత్తులు ఉపవాసం ఉంటాం, నేను నశించినా నశిస్తాను. చూసారా, ఈమె గొప్ప తీర్మానం ఏంటి చెప్పన్నా, ఉపవాసము చేస్తాననేటటువంటి గొప్ప తీర్మానం. ఈ తీర్మానం నువ్వు కలిగి ఉండాలి. సంఘములో ఉన్నటువంటి ఓ తల్లి, ఓ సహోదరి, దేవుని కొరకు ఒక బలమైనటువంటి తీర్మానం కలిగి ఉంటావా? ప్రార్థన చేస్తాననే తీర్మానం కలిగి ఉంటావా? మరొక వ్యక్తి కనబడతాడు, యేసుక్రీస్తు ప్రభులు వారు సిలువ వేయబడినటువంటి సమయంలో. అవండి, యేసుక్రీస్తు వారు ఇరువైపులా కూడా దొంగ సిలువ వేయబడ్డారు. ఏమండి, వాళ్ళ తీర్మానం ఒక ఆయన తీర్మానం ఏంటి చెప్పునా, ఆ సిలువలో వేలాడినటువంటి దొంగ తీర్మానం ఏంటి చెప్పునా, ఏమండి, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకము చేసుకో, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. కాబట్టి అంటే నేను ఈ తీర్మానాలు మన జీవితంలో మనం కలిగి ఉండాలి. వీళ్ళు చేసుకున్న తీర్మానాలే వారి జీవితంలో ఉన్నతమైనటువంటి కార్యాలు చేశాయి. ప్రార్థన విశ్వాసముతో మనం చేయాలని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి ఇప్పుడు సమస్యలు వారి జీవితంలో ఎదురవుతూ ఉన్నాయి, ఇబ్బందులు వారి జీవితంలో ఎదురవుతూ ఉన్నాయి. ఎర్ర సముద్రము వారి యొక్క ముందు కనబడుతూ ఉంది, వెనకలేమో ఫరో భీకర సైన్యాలు, ఆ ఘోష వారికి వినబడుతుంటే గుండె గుబేలెత్తిపోయింది. వారి యొక్క ఏమంటానంటే ధైర్యము చెడిపోయింది. వారు ఇంకా ఏమైపోయారంటే భయకంపితులైపోయారు. ఎందుకు వారు భయకంపితులయ్యారు అంటే, ఫరో బలము కంటే మా బలము తక్కువ అని వారు అనుకున్నారు. అయితే దేవుని వాక్యములో మనం చూస్తున్నప్పుడు మోసే వారికి చెప్పినటువంటి మాట ఏంటి చెప్పండి, నేడు మీరు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. హల్లెలూయా! యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయును, మీరు ఓరకనే ఉండవలనని ప్రజలతో చెప్పెను. దేవునికి స్తోత్రం. నిర్గమకాండం 14:13-14 వచనాలు. యెహోవా మీ పక్షముగా ఏం చేస్తాడు? ఆయన యుద్ధము చేస్తాడు ఆయన. అయితే మీరేం చేయాలి? యెహోవాకు మొర్రపెట్టిరి. వారి కష్టకాలం ముందు యెహోవాకు మొర్రపెట్టిరి. దేవునికి స్తోత్రం. వారి కష్టకాలం ముందు దేవునికి ప్రార్థన చేశారు. కొంతమంది హృదయాలు కఠినమైపోతాయండి. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, దేవుడు మాట్లాడుతూ ఉన్న కఠిన హృదయాలు, బండ హృదయాలు మాట. మార్పు ఉండదు, ప్రార్థన ఉండదు. మేము ప్రార్థనకి దూరం అయిపోయాం కదా, ఈ సమస్యలు వచ్చినాయి.
అయ్యా నన్ను క్షమించమని చెప్పి అడుగుతారేమో అనుకుంటాం కొన్నిసార్లు. రాతి బండ హృదయాలు కొంతమంది కలిగి ఉన్నాయి. అదే మరలా కాసేపు ఆడవటం, మరలా లోకంలోకి వెళ్ళిపోవటం, కాసేపు ఏదో ప్రార్థన చేయటం, మరలా వారి పాప భీతిని ఏమాత్రం కూడా కలిగి లేకుండా జీవించటం. వద్దో, పరిపూర్ణంగా మీరు మారండి. దేవుడు మీ జీవితంలో కార్యం చేయాలి. ఏమంటే కాబట్టి మోసే సముద్రము వైపు తన చెయ్యి చాపగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రపంచ చరిత్రలో ఒక గొప్ప అద్భుతం జరిగింది ఆ రోజు. ఏమండి ఏం జరిగింది చెప్పున? దేవుడు ఆ రాత్రంతా తూర్పు గాలిని విసర్జేసినప్పుడు ఎర్ర సముద్రము 2 పాయలుగా మారిపోయింది. దేవునికి స్తోత్రం. నా దేవుడు గొప్పవాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన దేవుడు, మన కన్నులకు ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన దేవుడు. ఆయన ఒక్కడు మాత్రమే మహత్కార్యములు చేయగలిగినటువంటి దేవుడు. ప్రపంచములో ఈ దేవుడు లాంటి దేవుడు జగములో ఎక్కడ కూడా లేనే లేరు. హల్లెలూయా. ఆరిన నేల మీద ఇజ్రాయేలు ప్రజలు నడిచి అవతలకు వెళ్ళిపోయారు. ఈ వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, దైవ సేవకుడిగా ఆనపెట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీకు ఎదురవుతున్న ప్రతి ప్రతికూలతను నా దేవుడు చేల్చబోతూ ఉన్నాడు. ఎర్ర సముద్రము లాంటి సమస్యలను నా దేవుడు చేల్చబోతూ ఉన్నాడు. ఫరో లాంటి ఆ యొక్క అపవాది కుతంత్రములను నా దేవుడు ఎర్ర సముద్రములో ముంచివేయబోతూ ఉన్నాడు. నీకు ఎదురవుతున్న ప్రతి ప్రతికూలతను దేవుడు తొలగించి ఈ 2025వ సంవత్సరములో ఒక నూతనమైన కార్యము నీ జీవితంలో దేవుడు చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. భయపడకు, విశ్వాసముతో రక్షించగలిగిన దేవుని వైపు చూడు. కష్టకాలములో దేవుని సన్నిధానములో మొరపెట్టు. తప్పకుండా ఆయన నీకు విడుదల చేస్తాడు, విడుదల అనుగ్రహిస్తాడు. నీ యొక్క కుటుంబాన్ని, నీ జీవితాన్ని ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదములతో నా దేవుడు నింపుతాడు. ఈ మాటలు విన్న మిమ్మల్ని అందరినీ దేవుడు ఆ విధంగా బలపరిచి, దేవుడు మీ కుటుంబాలు మీకు ఎదురవుతున్న ప్రతి ప్రతికూలతను దేవుడు తొలగించి శాంతి, సమాధానము, నెమ్మది, ఆరోగ్యము మీ అందరికీ నా దేవుడు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన. సకల ఆశీర్వచన కారణభూతుడైన మా కన్న తండ్రి, నీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో నీ సన్నిధిలో ఈ సమయమందు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఇంతవరకు నీ బిడ్డలు నీ మాటలు విన్నారు. ఫరో భీకర సైన్యాలకు, ఎర్ర సముద్రానికి నీ ప్రజలు భయపడ్డారు. ఎందుకంటే వారి బలహీనతను బట్టి నాయనా, శత్రువు మాకంటే గొప్పవాడని, మా ఎదరేమో సముద్రం ఉంది, వెనకలేమో బలమైనటువంటి శత్రువు ఉన్నాడు, ముప్పేట దాడి మా మీద జరగబోతూ ఉంది, కాబట్టి మేము ఏం చేయలేమని చెప్పి వారు భయపడ్డారు. నిజమే. ఈ వాక్యాన్ని వీక్షించిన ఆయా వీక్షకులలో నీ బిడ్డలకు కొంతమంది ఇటువంటి అనుభవాలు ఎదురై ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా విజయం రాని పరిస్థితుల్లో, ఎక్కడికి వెళ్ళినా అపవాది ఎన్నో రకాలుగా వారిని ఇబ్బందిని పెడుతున్న పరిస్థితుల్లో, ఓ పక్క అనారోగ్యాలు, ఓ పక్క కుటుంబ సమస్యలు, ఓ పక్కనైనా నిరుద్యోగం, ఓ పక్కనైనా ఆర్థిక సమస్యలు, రకరకాలుగా బిడ్డలను ఇబ్బందులు పెడుతున్న పరిస్థితులు వారు ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే నాయన నీ వాక్యం చెబుతుంది, మోసే చెప్పిన మాట, భయపడకుడి, నేడు మీరు చూచిన ఐగుప్తీయులను ఇక మీరెన్నడూ కూడా చూడరు. మీరు ఊరకనే యెహోవా అనుగ్రహించు రక్షణను నిలిచి ఉండి చూడుడి. ప్రభువా, దైవసేవకుడిగా నేను బిడ్డల కొరకు, బిడ్డల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను. ఏ సమస్యలతో అయితే బిడ్డలు ఇబ్బంది పడుతున్నారో ప్రతి సమస్య నుంచి వారిని విడిపించండి. అనారోగ్యాల నుంచి విడిపించండి, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి, సమస్యల నుంచి విడిపించండి, సాతాను బంధకాల నుంచి విడిపించండి. ప్రతి కుటుంబానికి నెమ్మది మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి కుటుంబాన్ని సమృద్ధిగా దీవించండి. వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను, వారి బిడ్డల చదువులను దీవించు నాయన. వారి చేతువృత్తులను మీరు ఆశీర్వదించి దీవించి ప్రత్యేకముగా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం, త్రియేక దేవుని ఆశీర్వచనాలు ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ దేవుని కృప తోడయుండి బలపరిచి ఆశీర్వదించును గాక. ఆమెన్. ఆమెన్. మీ అందరికీ వందనాలు. ప్రభు కృప మీ అందరికీ తోడయుండును గాక. ఆమెన్.